చూస్తున్నాం 7 నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ముందుగా మరికొద్దిసేపట్లో మల్కాజ్గిరి నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సీఎంను ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు కలవనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆత్రం సుగుణ కాంగ్రెస్లోకి చేరనున్నారు. అయితే ఆమెను ఎంపీకి అభ్యర్థిగా పరిశీలించనున్నట్లు తెలుస్తా ఉంది. చూస్తాం 7 నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ముందుగా మరికొద్దిసేపట్లో మల్కాజ్గిరి నేతలతో సమావేశం కానున్నారు. ఇక అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలందరూ చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఏదైతే క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలను వాటికి సంబంధించిన దాంట్లో అభ్యర్థులను ఎవరిని పెడితే బాగుంటుంది అన్నటువంటి యాంగిల్ లో కూడా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటివరకు మనం చూస్తా ఉన్నాము. మల్కాజ్గిరి అండ్ దాంతో పాటుగా ఆదిలాబాద్ కి సంబంధించిన నేతలతో కూడా మరి కాసేపట్లో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా మల్కాజ్గిరి తర్వాత ఆదిలాబాద్ కి సంబంధించిన నేతలతో భేటీ కాబోతా ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎంపికకు సంబంధించిన విషయంలో సుగ్నా పేరు వినబడతా ఉంది. సుగ్నానే ఫైనల్ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు మంత్రి సీతక్క అధ్యక్షతన రేవంత్ రెడ్డితో కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో కూడా కొంత మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వీటికి సంబంధించి నియోజకవర్గాలతో పాటుగా మరొక 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ భేటీలో ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా తనదైన శైలిలో సీట్లు సాధించాలి అన్నటువంటి దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆలోచించడం జరిగింది. యువత అండ్ దాంతో పాటుగా చాలా మంది కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడము, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అదే నేపథ్యంలో కూడా ఈసారి పార్లమెంట్ లో కూడా తనదైన శైలిలో దాదాపుగా కూడా 12 నుంచి 14 స్థానాలలో పూర్తి స్థాయిలో కూడా 12 నుంచి 14 స్థానాలలో ఖచ్చితంగా కూడా సీటు గెలవాలి అన్నటువంటి ఆలోచనతో కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 12 నుంచి 14 స్థానాలకు గాను పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తమదైన శైలిలో ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలను గెలిపే దిశగా కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేతలతో భేటీ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది వారు. 7 నియోజకవర్గాలు రేపు 7 నియోజకవర్గాలు భేటీ అవుతారా, లేదంటే అంటే రేవంత్ రెడ్డి ఒక్కలే సీఎంగా దీంట్లో పాల్గొంటారా? మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొని సూచనలు సలహాలు ఏమైనా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నట్లు తెలుస్తా ఉందా ప్రణయ్? గతంలో కూడా మంత్రివర్గానికి సంబంధించి ప్రతి మంత్రికి కొన్ని నియోజకవర్గాలను అసైన్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం ఆదిలాబాద్ చూసుకుంటే సీతకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరొక నియోజకవర్గం చూసుకుంటే ఇట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క నియోజకవర్గాన్ని అటాచ్ చేయడం జరిగింది. అయితే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో భేటీ అవుతున్నటువంటి జిల్లాలకు సంబంధించిన మంత్రివర్గంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. అయితే రాబోతున్నటువంటి ఎన్నికల సమయానికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ లో దాదాపు 4 స్థానాలను ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకున్న 4 స్థానాలను ఇప్పటికే అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే వలసలుగా పక్క పార్టీల నుంచి ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కూడా వలసలుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని సీట్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన సీట్లకు సంబంధించినటువంటి దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎవరికి సీట్ ఇస్తే ఆ సీటు వాళ్లకు ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం మీద కొంత మంత్రివర్గ సలహాల సూచనలతో పాటుగా అటు నియోజకవర్గానికి సంబంధించిన నేతల సూచనలు కూడా తీసుకోవడం జరుగుతోంది. అవన్నీ తర్వాతనే మిగతా బ్యాలెన్స్డ్ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక పూర్తి స్థాయిలో చేసిన అనంతరం కూడా ఢిల్లీకి పంపించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలోనే పూర్తి స్థాయిలో ఇటు మంత్రివర్గంతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో కూడా భేటీ అవుతున్నారు.
updates. Right, thank you, Pranay, for the updates.